అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అనేది ప్రతి ఒక్కరికి మైలేజ్ అన్నదైతే కన్సర్న్ అండి. నాకు కూడా మైలేజ్ అన్నదైతే కన్సర్న్. ఖచ్చితంగా నాకు మైలేజ్ అయితే కావాలి. ఎందుకు అంటే ప్రస్తుతం పెరుగుతున్న డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్‌ని అయితే మనం తగ్గించలేం కాబట్టి, మన కార్ మైలేజ్ లేదా మన బైక్ మైలేజ్ పెరిగిందనుకోండి, కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా మైలేజ్ అనేది ఎవరికి కన్సర్న్‌గా ఉండదు చెప్పండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మైలేజ్ అన్నదైతే కావాలి. ఇదే సందర్భంలో చాలామంది సిటీలో డ్రైవ్ చేస్తుంటారు. చాలామంది హైవేస్‌లో డ్రైవ్ చేస్తూ ఉంటారు. సిటీలో డ్రైవ్ చేసేప్పుడు ఏంటంటే పదే పదే మనం గేర్లు చేంజ్ చేస్తుంటాం కదా! ఇలా గేర్లు చేంజ్ చేసేప్పుడు మైలేజ్ పడిపోతుందా? అన్న ఉద్దేశ్యంతోటి చాలామంది ఏం చేస్తుంటారంటే అదే థర్డ్ గేర్‌లో కంటిన్యూ చేయడం, లేకపోతే అదే ఫోర్త్ గేర్‌లో కంటిన్యూ చేయడం, వెహికల్ నాకింగ్ వస్తున్నా, లేకపోతే వైబ్రేషన్ వస్తున్నా కూడా అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టా? కాదా? అయితే మీకొక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మించిపోతే ఫోర్త్ గేర్ వరకు మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకు ప్రస్తుతం చూసినట్టయితే గనుక ప్రతి సిటీలో కూడా 40 స్పీడ్‌కి మించి మనం వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే గనుక స్పీడ్ గన్స్ మనల్ని క్యాప్చర్ చేసేస్తాయి. ఇమ్మీడియేట్‌గా మన ఇంటికి ఫైన్ వచ్చేస్తుంది కాబట్టి 40 స్పీడ్ కంటే మనం ఎక్కువ మెయింటైన్ చేయకూడదు కాబట్టి ఆన్ దట్ సిట్యుయేషన్ మనం థర్డ్ గేర్ ఐదర్ ఫోర్త్ గేర్‌లో మనం ఉంటాం. క్లియర్? ప్రస్తుతం మనం వాడుతున్న కార్లలో 5 లేదా 6 గేర్లు అని చెప్పేసి ఉన్నాయి. ఇందులో ఏది పెద్ద గేర్ అండి అని చెప్పేసి అడిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఫిఫ్త్ గేర్ ఇస్ ద బిగ్గర్ వన్ అని చెప్పేసి చెప్తుంటారు. లేదా సిక్స్త్ గేర్ ఇస్ ద బిగ్గర్ వన్ అని చెప్పేసి చెప్తుంటారు. అంటే పెద్ద గేర్ అని చెప్పేసి ఫిఫ్త్ లేదా సిక్స్త్ గేర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ స్పీడ్ టాప్ గేర్‌లోనే మనం వెళ్తాం కాబట్టి అదే పెద్ద గేర్ అయి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తుంటారు. అందులో ఎటువంటి తప్పైతే లేదు. తెలుసుకోండి. తెలుసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నేను కూడా నాకు తెలియని విషయం ఎవరైనా చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. ఇక్కడ సింపుల్‌గా మనం గుర్తుంచుకోవడానికి ఎవరైనా బిగినర్స్ ఉంటే గనక సీ ఇక్కడ మనకు ఓవరాల్‌గా 5 ఫింగర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఇందులో బిగ్గర్ వన్ ఏది అంటే హైట్ పరంగా చూస్తే మిడిల్ ఫింగర్ అంటాం. స్ట్రెంత్ పరంగా చూసామంటే ఈ థంబ్ ఫింగర్ అంటాం. అంటే మనం ఇనిషియల్‌గా వెహికల్‌ని మూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు వి నీడ్ మోర్ ఎనర్జీ. మనకు ఎక్కువ ఎనర్జీ అన్నది అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనకు ఈ లిటిల్ ఫింగర్ అనేది క్యారీ చేయగలుగుతుందా? అంటే ఈ లిటిల్ ఫింగర్ అనేది ఏం చేస్తుంది? ఎక్కువ వెయిట్‌ని క్యారీ చేయగలుగుతుందా? తక్కువ వెయిట్‌ని మాత్రమే క్యారీ చేయగలుగుతుంది. వెహికల్ కంప్లీట్‌గా ఆగి ఉంది. ఐడిల్ కండిషన్‌లో ఉంది. ఐడిల్ కండిషన్‌లో ఉన్నప్పుడు వెహికల్‌ని లాగాలి. లేదా మనం వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. వెహికల్‌ని పుష్ చేయాలి అంటే నాలాంటి సన్నగా ఉన్న వ్యక్తి సరిపోతాడా? లేదు. అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్, కొంచెం లావుగా ఉన్న పర్సన్ అని చెప్పేసి కావాలి. ఎందుకు వెహికల్‌ని ఎక్కువ బరువు ఉంటది కదా! ఆ బరువుని లాగాలి అన్నా, లేకపోతే పుష్ చేయాలి అన్నా కూడా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్ అయితే మనకిక్కడ కావాలి. ఆ స్ట్రెంత్ ఉన్న పర్సన్ పరిగెత్తగలుగుతాడా? లేదు గదా! అందుకోసమే మనకు ఫస్ట్ గేర్‌కి మినిమమ్ స్పీడ్ లేదు. బట్ మాక్సిమం స్పీడ్ అన్నదుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే గనక ఈ థంబ్ ఫింగర్ ఇది కేవలం లాగడానికి మాత్రమే. ఎప్పుడైతే లాగుతుందో అంటే ఎప్పుడైతే ఫస్ట్ గేర్‌లో మనం వెహికల్‌ని మూవ్ చేస్తామో, వెహికల్‌ని మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్‌లీ వెహికల్ వెయిట్ అన్నది తగ్గిపోతుంది. వెహికల్ వెయిట్ తగ్గినప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ సెకండ్ గేర్. అంటే తినకంటే కొంచెం సన్నగా ఉన్న వ్యక్తికి మనం అక్కడ పనప్పజెప్తున్నట్టు. మీకిక్కడ స్క్రీన్ పైన కూడా డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి గేర్ ప్యాటర్న్ అన్నది మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీరిక్కడ నోటీస్ చేయవచ్చు. ఫస్ట్ గేర్ అన్నది మనకిక్కడ పెద్దగా ఉంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ మన ఫింగర్స్ లాగానే ఇలా స్లాంట్‌గా డౌన్ అవుతున్న విషయాన్నయితే మీరిక్కడ నోటీస్ చేసుకోవచ్చు. అదే విధంగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్స్. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్స్ అనేది ఇవి కేవలం పరిగెత్తడానికి మాత్రమే తప్పనించి ఎక్కువ వెయిట్‌ని క్యారీ చేయలేవు. అందుకోసమే మనం థర్డ్ గేర్‌లో ఉన్నప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు నాకింగ్ లేదా వైబ్రేషన్ అని చెప్పేసి రావడానికి గల రీజన్ ఏంటి అంటే లో స్పీడ్‌ని అంటే ఎక్కువ వెయిట్‌ని లో స్పీడ్ అంటే ఏంటి? వెహికల్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు గదా! లో స్పీడ్‌ని ఈ 3, 4, 5 గేర్స్ అనేది క్యారీ చేయలేవు. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్తానండి. ప్రతి గేర్‌కి కూడా ఒక మినిమమ్ స్పీడ్ ఉంటుంది. ఒక మాక్సిమం స్పీడ్ అనేది ఉంటుంది. మనం దీన్ని ఎలా గుర్తించొచ్చు అంటే ఆ గేర్ యొక్క మినిమమ్ స్పీడ్ కంటే తక్కువ వెళ్ళలేదు. ఆ గేర్ యొక్క మాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేదు. బట్ ఫస్ట్ గేర్‌కి మాత్రం మనకు మినిమమ్ స్పీడ్ ఉండదు. బికాస్ ఆఫ్ ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద జీరో. జీరో ఈస్ నాట్ మినిమమ్. ఇక్కడ మనకు జీరో అనేది మినిమమా? కాదు కాబట్టి మనకక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనం దాన్ని మినిమమ్‌గా తీసుకోం. బట్ ఫస్ట్ గేర్‌కి ఒక మాక్సిమం స్పీడ్ ఉంది.
అది అంతవరకు మాత్రం పరిగెత్తగలుగుతుంది. అంటే లావుగా ఉన్న వ్యక్తి అంతే స్పీడ్ పరిగెత్తగలుగుతాడు. ఎక్కువ స్పీడ్ అనేది పరిగెత్తలేడు. నెక్స్ట్ సెకండ్ గేర్ టు థర్డ్ గేర్. ఓకే. ఇంక్రీజ్ చేసుకుంటున్నప్పుడు సౌండ్ అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. బట్ డిక్రీజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా డిక్రీజ్ చేసుకోవాలి? మనం హైవేలో వెళ్తూ ఉన్నాం. మనకేదో యానిమల్ అడ్డుగా వచ్చేసేసింది. ఇమ్మీడియేట్‌గా బ్రేక్ వేసాం. బ్రేక్ వేసిన వెంటనే వెహికల్ మొత్తం వైబ్రేట్ అయిపోతుంది. నాకింగ్ వస్తుంది. అప్పుడు మనం ఎలా ఏ గేర్‌కెళ్ళాలి? ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్‌గా ఫోర్త్ గేర్ రావాలా? లేకపోతే ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్‌గా ఫస్ట్ గేర్‌కి రావచ్చా? అన్న దాని గురించి మనం చూసినట్టయితే గనక, మీరు ఫిఫ్త్ గేర్‌లో ఉన్నారు. అంటే ఆబ్వియస్లీ మనం హైవేలో వెళ్తున్నాం అంటే టాప్ గేర్‌లోనే ఉంటాం. మీరు బ్రేక్ అప్లై చేశారు. బ్రేక్ అప్లై చేసిన వెంటనే ఏమవుతుంది? స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిందంటే అర్థం ఏంటి? వెహికల్ వెయిట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. వెహికల్ వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ చిన్నవాడు అంటే ఈ ఫిఫ్త్ గేర్ అనేది చిన్నగా ఉంది. ఇది క్యారీ చేయగలుగుతుందా? చేయలేదు కదా! అంటే ఈ వెయిట్‌ని క్యారీ చేయగలిగే గేర్ ఏంటి? అది థర్డ్ గేరా? ఒక స్పీడ్‌లో వెళ్తుందనుకోండి. థర్డ్ గేర్ ఈజీగా క్యారీ చేస్తుంది. థర్డ్ గేర్ మీరు షిఫ్ట్ చేసారు. అక్కడ కూడా నాకింగ్ వస్తుందా? అంటే వైబ్రేషన్ వస్తుందా? ఆ లో స్పీడ్‌ని ఆ గేర్ కూడా క్యారీ చేయలేదని అర్థం. అంటే ఒక విషయం ఏంటి అంటే మీరు ఒక 80 స్పీడ్‌లో వెళ్తున్నారు. బ్రేక్ అప్లై చేశారు. ఇమ్మీడియేట్‌గా వెహికల్ స్పీడ్ వచ్చేసేసి 10కి పడిపోయింది. 10కి పడిపోయినప్పుడు ఇక్కడున్న ఈ 3 గేర్స్ ఏవి కూడా క్యారీ చేయలేవు. సెకండ్ గేర్ క్యారీ చేస్తది. సెకండ్ గేర్ క్యారీ చేస్తున్నా కూడా వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్‌గా నోటీస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సిటీలో వెళ్తున్నప్పుడు చాలామంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గాని, ట్రాఫిక్‌లో సిగ్నల్ పడ్డప్పుడు గాని, వెహికల్ మూవ్ చేసేప్పుడు గాని, సెకండ్ గేర్‌లో మూవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? మైలేజ్ అనేది అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్‌లో ఎక్కువొస్తుంది. ఫస్ట్ గేర్‌లో మనకు మైలేజ్ రాదు అనుకుంటూ ఉంటారు. ఏవండీ ఏ గేర్ మెయింటైన్ చేసే స్పీడ్‌లో, ఆ స్పీడ్ మనం మెయింటైన్ చేయకపోతే, లేదా ఆ గేర్‌ని మనం యూజ్ చేయకపోతే ఖచ్చితంగా మైలేజ్ అన్నదైతే డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మీరు థర్డ్ గేర్‌లో ఉన్నారు. 20 స్పీడ్‌లో ఉన్నారు. 20 స్పీడ్‌లో ఉంటే ఏమవుతుంది? నాకింగ్ వస్తుంది. వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వచ్చినప్పుడు మీరేం చేయాలి? యాక్సిలరేటర్‌ని ఇవ్వాలి. అంటే 20 స్పీడ్‌ని మనం క్యారీ చేసే గేర్ ఏంటి? సెకండ్ గేర్ 20 స్పీడ్‌ని ఈజీగా క్యారీ చేస్తుంది. బట్ మీరేం చేశారు? థర్డ్ గేర్ లేదా ఫోర్త్ గేర్‌లో మూవ్ చేద్దాం అన్నట్టు ఫోర్త్ గేర్‌లోనో లేకపోతే థర్డ్ గేర్‌లోనో మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ తగ్గించడానికి మీరేం చేస్తున్నారంటే యాక్సిలరేటర్ అన్నది ఇస్తున్నారు. యాక్సిలరేటర్ ఎక్కువ ప్రెస్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ మనకు మైలేజ్ అన్నది పడిపోతుంది. మీరు ఇలా డ్రైవ్ చేశారనుకోండి, ఏ గేర్‌కి సరిపడే స్పీడ్‌ని లేదా ఏ స్పీడ్‌కి సరిపడే గేర్‌ని మీరలా యూజ్ చేసుకుంటూ రెండింటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ మీరు డ్రైవ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ది బెస్ట్ మైలేజ్ అయితే మీరు తీసుకురాగలుగుతారు. అంతేగాని చాలామంది ఏంటి అంటే గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మనం క్లచ్ ప్రెస్ చేస్తాం కదా! క్లచ్ ప్రెస్ చేసినప్పుడు 1 ఆర్ 2 సెకండ్స్ అయితే టైం అన్నది అయితే వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మనకు ఇంజిన్ అయితే ఆన్‌లో ఉంటుంది. ఇంజిన్ నుంచి వచ్చే ఎనర్జీ లాస్ అవుతుంది కదా! అని చెప్పేసి అయితే అనుకోవడం అన్నది ఖచ్చితంగా రాంగ్ థింగ్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఎందుకు అంటే మనం గేర్ షిఫ్ట్ చేస్తున్నాము అంటే అది హైయర్ గేర్ అయినా అవ్వచ్చు, లేకపోతే లోయర్ గేర్ అయినా అవ్వచ్చు. మనం గేర్ షిఫ్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వెహికల్ అయితే మూవ్‌మెంట్‌లో ఉంటుంది. వెహికల్ మూవ్‌మెంట్‌లో ఉంటుంది. ఎందుకు? విత్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి వల్ల టైర్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. మీరిక్కడ గేర్ షిఫ్ట్ చేసేప్పుడు క్లచ్ ప్రెస్ చేసినా, అది 1 సెకనా లేదా 2 సెకండ్స్ ప్రెస్ చేసినా కూడా వెహికల్ అయితే ఆగిపోవట్లేదు గదా! దానివల్ల అంటే మైలేజ్ అంటే ఏంటి? వెళ్ళే దూరం గదా మైలేజ్ అంటున్నాం. వెళ్ళే దూరాన్నే గదా మనం మైలేజ్ అని జెప్పేసి తీసుకుంటూ ఉన్నాం. మనం క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇంజిన్ నుంచి వచ్చే అంత ఎనర్జీ కాస్త తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇంకా మైలేజ్ అనేది క్లచ్ ప్రెస్ చేసినప్పుడు పెరగాలి. కానీ తగ్గకూడదు. థిస్ ఈస్ రాంగ్ థింగ్. మీకొక క్లారిటీ వచ్చిందని చెప్పేసైతే నేను అనుకుంటూ ఉన్నా. రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. అండ్ మీరు మన ఛానెల్‌ని ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ పేరేంటి? మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి? లేదా మీరు యూజ్ చేస్తున్న బైక్ ఏంటి? అన్న దాని గురించి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రిలేటెడ్ ఆటోమొబైల్స్ మీరు కామెంట్ చేసినట్టయితే గనుక దాని రిలేటెడ్ నేను వీడియో చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ వెరీ సూన్ మన ఛానెల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే రాబోతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బోలో భారత్ మాతాకి జై.